పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తియే కాకుండా తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు కేసీఆర్ గారి ఆదేశానుసారము భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా బోయినపల్లి వినోద్ కుమార్ గారి సేవలు కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అవసరాలను గుర్తుపెట్టుకొని కరీంనగర్ అవసరాలను గుర్తుపెట్టుకొని ఎన్నడూ కూడా మనం అనుకోలేదు ఇలా కరీంనగర్ జిల్లా ఇంత అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలలో మొదటి వరుసలో నిలబెట్టడానికి కోసము బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి ఇప్పటికీ జాతీయ స్థాయిలో కరీంనగర్ కు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి పథకాలు కూడా మన కళ్ళ ముంగట కనబడుతున్నటువంటి సందర్భం ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ప్రతి నిత్యం కూడా ఓటమి అయినా కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకున్నవాడు, కరీంనగర్ జిల్లా అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కష్టానికి సుఖానికి నిత్యం మన కనుసన్నల్లో మొదలైనటువంటి వ్యక్తి వినోద్ అన్న. ఇలా మనం ఒక్కటి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోని ఒక పార్లమెంటులో అత్యంత అద్భుతంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా కూడా మరి వినోద్ అన్న గారికి రికార్డింగ్ ఉన్నది. ఎన్నడన్నా ఈ ప్రాంత ఎంపీ గారు 5 సంవత్సరాలకి వేసే అడ్వర్టైజ్మెంట్ లాంటి వాడు. ఎప్పుడన్నా పండుగ అయినప్పుడు సున్నం కొట్టుకుంటాం చూడు, మళ్ళా గట్ల 5 సంవత్సరాల కోసము వేసే అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి కులాల పేరిట లొల్లి పెట్టాలి, మతం పేరిట లొల్లి పెట్టాలి, దేవుని పేరిట రాజకీయాలు చేసిండే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఎన్నడన్నా ఏ ప్రాంతానికని వచ్చి మీ సెరివెండిపోయిందా, మీ సెలకెండిపోయిందా, మీ మనిషి చచ్చిపోయిందా, మీ ఇంట్లో ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఈ గ్రామాల అభివృద్ధి కావాలన్నటువంటి అడిగిన సందర్భం ఏ ఒక్క రోజు కూడా కనబడనటువంటి పరిస్థితి బండి సంజయ్ గారి ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇలా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది.